చదివి సహాయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ చెల్లి. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం అపోస్తలుడైన పౌలు తిమోతికి కొన్ని హెచ్చరికలు ఇస్తూ మరి ఒక మాట చెప్తూ ఉంటాడు. నువ్వు చాలా ఆత్మీయ కుమారుడివే, నువ్వు చాలా భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, కానీ నీ యవ్వనాన్ని బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నిజమే, నేటి దినాల్లో యవనస్తులలో యవ్వన జీవితాన్ని బట్టి కొన్ని పరిస్థితులు వారి జీవితాల్లో వారు తప్పు ద్రోవలు పడుతూ ఉండగా యవ్వన జీవితంలోనే వాళ్ళని ఎక్కువగా తృణీకరిస్తూ ఉన్నారు. మరి నా జీవితంలో కూడా అలాగే జరిగింది. నా పేరు కొదమల దీపికా రాణి. మరి నేను విజయవాడ ప్రాంతం నుంచి వచ్చాను. ఐపీసీ సంఘానికి వెళతాము, ఇండియన్ పెంతెకోస్తు. మరి రత్నవన్ ఆయన గారు చాలామందికి తెలుసని నేను అనుకుంటూ ఉన్నాను. మా ఆత్మీయ తండ్రి గారు ఇప్పుడు లేరు, ప్రభు సన్నిధికి చేరారు. ఇప్పుడు దైవజనులు పాస్టర్ డి రవిబాబు గారు మా సంఘ కాపరిగా ఉన్నారు. మరి నేను చిన్న క్రైస్తవ కుటుంబంలోనే నేను పుట్టాను. మా ఫ్యామిలీలో చాలామంది దైవ సేవకులు ఉన్నారు. చాలా చిన్నప్పటి నుండి కూడా బైబిల్ తెలుసు, వాక్యాలు తెలుసు. సండే స్కూల్కి వెళుతున్నప్పుడు కూడా నేను వాక్యం చెప్పడంలో కానీ, రెఫరెన్సులు చెప్పడంలో కానీ, బైబిల్ తీసి చదవటంలో కానీ, లేదంటే పాటలు పాడటంలో కానీ చాలా ముందుండేదాన్ని. చిన్న వయసు నుంచే క్వైర్ టీం ఉండేది మా చర్చ్లో. ఆ క్వైర్ టీంలో చిన్న వయసులోనే నన్ను 7th క్లాస్ అలా చదివేప్పుడే, అంటే నా వాయిస్ బాగుందని క్వైర్ టీంలో నన్ను నిలబెట్టుకొని పాడించేవాళ్ళు అనమాట. స్పెషల్ సాంగ్స్ కూడా నాతో పాటు పాడించేవాళ్ళు. అంత చక్కని కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే నేను పుట్టినప్పుడే మా అమ్మగారు నన్ను దేవుని పరిచర్యకు సమర్పించుకున్నారు. మేము ముగ్గురం. మా అమ్మగారి పేరు లక్ష్మీకాంతం. అంటే లక్ష్మీకాంతం అంటే హిందూస్ పేరేంటి అని అనుకుంటారా? మా అమ్మగారు అన్యులు అనమాట. మా అమ్మగారు అన్యులు. తర్వాత మా నాన్నగారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మరి ఇటు కన్వర్ట్ అయ్యారు. మా నాన్నగారి పేరు కొదమల కరుణాప్రసాద్ గారు. మరి మేము ముగ్గురు సంతానం. మా అన్నయ్య, నేను, మా చెల్లి. మా అన్నయ్యని నన్ను దేవుని పరిచర్యకు మా అమ్మగారు సమర్పించారు. మా అన్నయ్య కూడా చాలా అభిషక్తులు, మరి మంచి కృపావరాలు కలిగిన బిడ్డ. దేవుని పరిచర్యలో ఒకప్పుడు చాలా వాడబడ్డారు. ఏం జరిగిందనేది నేను తర్వాత చెప్తాను. నేను కూడా చిన్నప్పటి నుండి చాలా దేవుని యొక్క కృపను బట్టి ఆయన తలాంతులతో ముందుకు వెళుతూ ఉన్న సమయంలో గర్వం అనేది నా హృదయంలోకి ఎంటర్ అయ్యింది. ఎలాంటి ఏజ్లో అంటారా? నాకు 12 సంవత్సరాలు వచ్చినప్పటి నుండి గర్వం అనేది నాలో ఎంటర్ అయ్యింది. అంటే టీనేజ్లో ఉన్నప్పుడు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థితి. టీనేజ్ 12 నుంచి 13లోకి ఎంటర్ అవుతున్న సమయంలో గర్వం అనేది ఏంటంటే నేను అప్పుడు చాలా బాగుండేదాన్ని, చాలా అందంగా ఉండేదాన్ని. నేను చాలా బాగున్నాను, అన్నిటికీ నన్నే పిలుస్తున్నారు. అంటే పరిచర్యలో కూడా నేను చాలా ముందుండేదాన్ని. చాలా బాగా పాటలు పాడుతున్నాను, వాక్యం చెప్పంగానే తీసి చదువుతున్నాను, నన్ను అందరూ చాలా ఇష్టపడుతున్నారని చాలా గర్వంగా ఎవరి మాట కూడా లెక్క చేసేదాన్ని కాదు. ఎవరి మాట నేను లెక్క చేసేదాన్ని కాదు. నాకు అలాంటి పరిస్థితిలో ఇదంతా దేనికి జరిగిందంటే అపవాది చేత నేను పీడించబడుతూ ఉన్నాను. ఇది ఎలా అర్థమైంది అంటే మా నాన్నగారికి మేము మందిరానికి వెళ్ళడం అంటే మా నాన్నగారు దేవుణ్ణి ఎక్కువగా నమ్మరు, అయినా చర్చికి కూడా రారు. కానీ మా అమ్మగారు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత మా మేనత్త గారు, నా ఆత్మీయ తల్లి, మా మేనత్త గారు
తను కూడా దైవ సేవకురాలే. దూపాటి ప్రభావతి గారు, మా మేనత్త గారు మా అమ్మగారిని దేవుని సన్నిధికి నడిపించారు. దేవుని సన్నిధికి నడిపించినప్పుడు మేము పుట్టినాక కూడా మా అమ్మగారు ఎన్ని శ్రమలు ఎదురైనాయి అంటే, మా అమ్మగారు చర్చిలోకి వెళ్ళినప్పుడు మా అమ్మగారు బయటికి ఎందుకంటే మాకు తెలుసు ఈ విషయాలన్నీ. మేము ఓహోకి వచ్చినప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి మాకు తెలుసు. మా అమ్మగారు ప్రేయర్ ముగించుకొని బయటకు వచ్చినప్పుడు మా నాన్నగారు ఇంత లావు రోకల పండు తీసుకొని బయట నించొని మా అమ్మగారు ప్రేయర్ ముగించుకొని బయటికి రాగానే చిత్తక బాధేసేవాళ్ళు. అయినా కానీ మా అమ్మగారు ఇలా దులిపేసుకొని మమ్మల్ని అలాగే మందిరానికి నడిపించారు. మా ముగ్గురిని కూడా, మా అన్నయ్యని, మా చెల్లిని, నన్ను అలాగే మందిరానికి నడిపిస్తూ దైవభక్తిలో మమ్మల్ని పెంచినప్పుడు అలా పెంచుతూ ఉన్నప్పుడు కొంతకాలానికి మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మా నాన్నగారి గవర్నమెంట్ జాబు, ఆ జాబు మా అమ్మగారికి ఇచ్చారు. మా అమ్మగారు జాబుకి వెళ్ళిపోవటం వల్ల నేను గాడి తప్పాను. ఎలా గాడి తప్పానంటారా? లోక స్నేహాలకి, లోక ప్రేమలకి నేను బానిసైపోయాను. అలాంటి టైంలో నాకు చెడు స్నేహాలు, నేను అంటే పబ్లిక్ మీటింగ్ కాబట్టి నేను కొన్ని బయటికి చెప్పలేను. చెడు స్నేహాలు నన్ను అలుముకున్నాయి. ఈ లోకంలో చెడు స్నేహాలు అంటే ఏంటో అందరికీ బాగా తెలుసు. చెడు స్నేహాలు నన్ను వెంటాడిని. ఈ పరిస్థితిలో నేనున్నప్పుడు, అలాంటి పరిస్థితిలో నేనున్నప్పుడు దైవజనులు మా పాస్టర్ గారు, అప్పుడు రత్నమయ్య గారు బ్రతికే ఉన్నారు. రత్నం పాస్టర్ గారు మరి మా అమ్మగారిని పిలిచి, అమ్మ, పాపని నువ్వు పుట్టినప్పుడే దేవుని పరిచర్యకు సమర్పించావు, కానీ చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు బానిసైపోయింది, స్కూలుకు కూడా వెళ్ళట్లేదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమ్మా అనని 2 సార్లు హెచ్చరించారు. హెచ్చరించినా కానీ మా అమ్మగారు చాలా కొట్టేవాళ్ళు. అయినా కానీ నేను ఆ వ్యసనాలకి, ఆ చెడు స్నేహాలకి నేను దూరంగా ఉండలేకపోయాను. వాటికి నేను బానిస అయిపోయాను. తర్వాత ఒక భయంకరమైన అపవిత్రాత్మ పట్టింది. ఎలాంటి అపవిత్రాత్మ అంటారా? నైట్ పడుకున్నప్పుడు నేను ఒక్కదాన్నే లేచి బయటికి వెళ్ళిపోయేదాన్నంట. నాకు కూడా తెలిసేది కాదు. ఒక్కదాన్నే లేచి ఎక్కడ నీళ్లుంటే, ఎక్కడ గుంటలుంటే అక్కడికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేదాన్నంట. నాకు కూడా తెలీదు. మా అమ్మగారికి ఎవరో చెప్తే, అమ్మ, నీ కూతురికి దెయ్యం పట్టింది అని చెప్తే, ఎవరో చెప్తే మా అమ్మగారు తీసుకెళ్ళి అంతరాలు వేయించారు. నాకు బాగా గుర్తు. ఎందుకమ్మా ఇవి వేపిస్తున్నావంటే, అమ్మ, నీకు దెయ్యం పట్టిందమ్మా అంటే, ఆ వయసులో నాకేం తెలియదు కదా. నాకు మెడలో తాయెత్తులు వేయించినప్పుడు మా మేనత్త గారు వచ్చి ఆ తాయెత్తులు ఇలా పీకి పక్కన పడేసింది. ఎందుకంటే ఆమె చాలా అభిషక్తురాలు. ఆమె ఇలా తీసి పక్కన పడేసి నన్ను మందిరంలోకి తీసుకెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దెయ్యపు శక్తుల నుంచి దేవుడు నాకు గొప్ప విడుదలను అనుగ్రహించాడు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తర్వాత నేను స్కూల్కైతే వెళ్ళట్లేదు, స్కూల్ మానేశాను. 10th క్లాస్కి వచ్చిన తర్వాత 9th క్లాస్లోనే నేను చదువు ఆపేశాను. 10th క్లాస్లోకి నేను వెళ్ళలేదు, జాయిన్ అవ్వలేదు. కారణం ఏంటో చెప్పమంటారా? చాలా చిన్న వయసులోనే ఒక యవనస్తుడితో నేను ప్రేమలో పడ్డాను. అప్పుడు నా వయసు ఎంతో చెప్పమంటారా? చాలా చిన్న వయసు. ఆ చిన్న వయసులోనే ఒక యవనస్తుడితో నేను ప్రేమలో పడి సంఘానికి దూరం అయిపోయాను, నా బంధువులకు దూరం అయిపోయాను. లేచిపోయి నేను వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకున్నాక అందరూ కూడా అప్పటి వరకు నేను చేసినటువంటి ప్రార్థనలు కానీ, బైబిల్ చదవటం, పాటలు పాడటం, అన్నిటినీ కూడా దేవుడు ఎన్ని తలంతులైతే నాకు ఇచ్చాడో, దేవుడు ఎలాంటి అభిషేకాన్ని అయితే నాకు చిన్న వయసులో నేను అభిషేకాన్ని పొందుకున్నాను, ఎలాంటి గొప్ప ధన్యతను నాకు ఇచ్చాడో దేవుడు, వాటన్నిటినీ కూడా నేను కోల్పోయాను. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎంతగా అయితే ఆ ప్రేమ కోసం నేను రాకులాడానో, ఆ ప్రేమ ఎంతకాలం నిలిచింది చెప్పమంటారా? నేను 4th మంత్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆ ప్రేమ నుంచి నేను దూరం అయిపోయాను. 15 సంవత్సరాలు అప్పుడు నాకు 4th మంత్ ప్రెగ్నెన్సీ. అప్పుడు
మా అమ్మ వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను ఇంటికి తీసుకొచ్చి అప్పటి నుండి నేను కన్నాను కాబట్టి ఒక ముద్ద నీకు పడేస్తాను, నేను కన్నాను కాబట్టి నీకు ఒక ముద్ద పడేస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండని చెప్పి అలాగే ఉంచారు. అప్పుడు నా జీవితం ఎలా అనిపించింది తెలుసా? దేవుడు ఎలాంటి, అసలు మా అమ్మగారు నన్ను పరిచర్య కొరకు నన్ను సమర్పించారు. కానీ నా యవ్వన జీవితాన్ని నేను ఏం చేశాను? పాడు చేసుకున్నాను. ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఎవరైనా కానీ యవ్వన బిడ్డలుంటే దయచేసి చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నాను, యవ్వన జీవితం అనేది, యవ్వన ప్రాయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు చదువుకోవాలన్నా ఏదైనా సాధించాలన్నా కానీ ఈ యవ్వన జీవితంలోనే ఆ జీవితాన్ని కోల్పోతే మరొక అవకాశం మీకు రాదు. వచ్చినా కానీ ఎన్ని శ్రమలు మీరు చూడాల్సి వస్తుంది తెలుసా? ఈ మాటలు వింటున్న ప్రతి యవ్వన బిడ్డకి కూడా ఇది ఒక గుణపాఠంగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు కదా, యవ్వన జీవితం అనేది, నీ యవ్వనాన్ని బట్టి ఎవరూ కూడా నేను తృణీకరించకుండా జాగ్రత్తగా ఉండమని ఈ రాత్రి కాలం దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు యవ్వనస్తుల బలం వారికి అలంకారం అంట. దేవుడు నిన్ను ప్రేమించి యవ్వన ప్రయాన్ని నీకు ఇచ్చినప్పుడు దాన్ని వృధా చేసుకోకూడదు. మంచిగా చదవాలి. నేనైతే నా చదువును కోల్పోయాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతలు నేను కోల్పోయాను. ప్రతి ఒక్కరూ కూడా నన్ను చీకొట్టారు. చెప్పాలంటే అహంకారంతో చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుందని, అప్పుడు దాకా నన్ను గొప్పగా చూసిన వారే ఒక పురుగు కంటే హీనంగా చూడటం నన్ను మొదలుపెట్టారు. తద్వారా నేను మందిరానికి దూరం అయిపోయాను, సహవాసానికి దూరం అయిపోయాను. కొన్ని సంవత్సరాల వరకు నేను మందిరానికి వెళ్ళలేదు, ప్రార్థన మానేశాను. అసలు ఇంట్లో కూడా ప్రార్థన చేయడం నేను మానేశాను. ఎందుకంటే నేను ఏదో ఊహించుకొని నేను ఆ జీవితంలోకి నేను అడుగుపెట్టాను. కానీ జీవితం మొత్తం చూస్తే శూన్యమైపోయిందని చాలా నిరాశగా ఉంటున్నప్పుడు మా దైవజనులు నన్ను ప్రేమించి, అప్పుడు నేను ఆ ప్రేమ కొరకు నేను పరిగెడుతున్నప్పుడు మా దైవ సేవకులు ఇంటికొచ్చి రత్ననాయన గారు, ఇప్పుడు లేరు, ప్రభు సన్నిధిలో ఉన్నారు, రత్ననాయన గారు ఇంటికి వచ్చి, అమ్మా ఈ వయసులో వద్దు నాన్న, నువ్వు చాలా చిన్నపిల్లవి, దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవాలని చూస్తున్నాడు, నిన్ను బైబిల్ ట్రైనింగ్కి పంపిస్తాము, నువ్వు వద్దు నాన్న అని ఎంతో బతిమలాడారు. చాలా కూర్చోబెట్టి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నేనేమన్నానో తెలుసా దైవజనుల్ని, మీరెవరు నాకు చెప్పడానికి? నా జీవితం నా ఇష్టం. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. మీరెవరు నాకు చెప్పడానికి? నా జీవితం నా ఇష్టం అని చెప్పినప్పుడు ఇంకా నీ ఇష్టం అని అందరూ నన్ను వదిలేశారు. కానీ నష్టపోయింది ఎవరు? నేనే. తర్వాత నాకు పాప పుట్టిన తర్వాత నేను చదువుకున్నాను. మా అమ్మగారు నన్ను చదివించిన తర్వాత అందరికీ తెలిసిందే, యవ్వన జీవితంలో ఉన్నప్పుడు రాయి వేయని వారు ఎవ్వరూ ఉండరు కాదంటారా? యవ్వనస్తురాలుగా ఒక సింగిల్ పేరెంట్గా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఒంటరిగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎన్ని శోధనలు, ఎన్ని సమస్యలు ఎదుర్కొనాలో అన్ని సమస్యలు కూడా నేను ఎదుర్కొన్నాను. కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుడు నన్ను విడిపించాడు. ఎందుకంటే తర్వాత పాప పుట్టిన తర్వాత మా అమ్మగారు, మా బంధువులు అందరూ కూడా నాతో ప్రేమగా ఉండడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో మా అన్నయ్య, ఇందాక చెప్పాను కదండి, చాలా అభిషేకం కలిగిన వ్యక్తి, చాలా చక్కగా మెసేజ్ చెప్తాడు, ప్రభు పరిచర్యలో వాడబడుతూ ఉన్నప్పుడు మరి మా అన్నయ్యకి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత 1 ఇయర్లో మా అన్నయ్య చనిపోయాడు. కరెక్ట్గా 25 ఇయర్స్ నిండినాయి, మా అన్నయ్య చనిపోయాడు. నాకు ఒక ధైర్యం ఉండేది, మా నాన్నగారు లేరు, నా భర్త లేడు కదా, మా అన్నయ్య ఉన్నాడు, నాకు ఇంకే బాధ లేదు. ఎందుకంటే నాకు మా నాన్నగారి కంటే, మా అమ్మ కంటే నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒకే స్కూల్లో చదువుకున్నాము,
చాలా చాలా ఇష్టం నాకు. మా అన్నయ్య లాంటి ఒక తండ్రిలాగా నన్ను చూసుకునేవారు. సడన్గా మా అన్నయ్యకి 2 కిడ్నీలు కూడా పాడైనాయి. 8 లక్షలు ఖర్చు పెట్టాం 2012లో. 8 లక్షలు ఖర్చు పెట్టినా కానీ మా అన్నయ్య మా చేతికి దక్కలేదు. నా చేతుల్లోనే, నా ఒళ్ళోనే మా అన్నయ్యని మా అన్నయ్య ఆఖరి శ్వాస పెట్టడం నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. అప్పుడు నా జీవితం ఏమైపోయిందంటే మొత్తము జీరో అయిపోయింది. నాకు ఇంకా ఏమీ లేదు అని చనిపోదామని నేను డిసైడ్ అయ్యాను. ఇంకా నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు ఇంకెవరున్నారు, నాకు ఇంకా ఆధారం ఏముంది, ఇలాంటి ఆలోచన ఎందుకు కలిగిందో తెలుసా? నేను దేవుని సన్నిధికి ఎప్పుడైతే దూరం అయిపోయానో అప్పటి నుండి నాకు అన్నీ కష్టాలే. మా అన్నయ్య చనిపోయిన తరువాత మా పాస్టర్ గారు, ఇప్పుడు స్థానికంగా ఉంటున్నటువంటి రవిబాబాయ్ గారు, రేచలమ్మ గారు ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి నన్ను పట్టుకొని వాళ్ళెంతో ప్రేమించి, అమ్మ అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక నుంచి నువ్వు దేవుని సన్నిధికి రా. ఎందుకంటే అప్పటికే నేను మందిరం మానేసి 6 సంవత్సరాల దాకా వస్తుంది. మందిరానికి దూరం అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. అయినా కానీ వారు మా ఇంటికి వచ్చి, మా దేవుని కృప నీ మీద ఉంది, దేవుడు ఇప్పటికైనా నేను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడట్లేదు, దేవుని కృప నీ మీద ఉంది, నువ్వు తిరిగి మందిరానికి రా అనని నన్ను పిలిచినప్పుడు వాళ్ళ మాటలు నేను గౌరవించి నేను మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళిన తరువాత మందిరంలో ఉన్న వారు ఎవరు కూడా నన్ను పలకరించలేదు. ఎందుకంటే అందరినీ నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదాన్ని కదా. అందరినీ నేను ద్వేషించి మీరెవరు నాకు చెప్పడానికని గర్వంతో మాటలు పలికి నేను మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోయాను. మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ఎలాంటి మాటలు నాకు ఎదురైనవి అంటే, ఈమె గర్వాన్ని బట్టి ఈమె జీవితం ఇలా అయిపోయిందని ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు నేను చూశాను. అయినా కానీ మా పాస్టర్ గారు నన్ను ప్రేమించి ఎన్నో మాటలు చెప్పి, అమ్మ నువ్వేమీ లెక్క చేయొద్దు, ఇవేమీ కూడా నీ మనసులో పెట్టుకోవద్దు, నువ్వు మందిరం మానబట్టే, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోయావో అప్పుడే ఈ నష్టాలన్నీ చూసావని. నిజమే దేవుని ప్రియులారా, మందిరంలో దేవుని ప్రసన్నత ఉంది. ఎప్పుడైతే దేవుని సంరక్షణలో, దేవుని ప్రసన్నతలో ఉంటామో ఏ కీడు కూడా మన దరికి చేరదు. ఎప్పుడైతే మందిరానికి దూరమైపోతామో, దేవుని సన్నిధి నుంచి తొలగిపోతామో అప్పుడే శ్రమలు మనల్ని అలుముకుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ, ఎన్ని శోధనలు ఎదురైనా కానీ, ఎన్ని నిందలు మీకు ఎదురైనా కానీ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. మందిరాన్ని ప్రేమించండి, దైవజనులను ప్రేమించండి, పెద్దలను గౌరవించండి. వారు మన క్షేమము నిమిత్తమే వారు చెప్తారు. వారు ఏ మాట పలికినా కానీ అది మన క్షేమము నిమిత్తమే. ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వితీయోపదేశ కాండంలో వారికి 2వసారి ఉపదేశము చేస్తూ అంటాడు కదా, మీ పూర్ణ హృదయమును, మీ మనస్సును, మీ యొక్క స్థుతులను, వీటన్నిటిని కూడా దేవుడు దేనికి కోరుకుంటున్నాడు? మీ జీవితాన్ని, మీ యొక్క జీవితాలను దేవుని కోరుకుంటున్నాడు అంటే మీ మేలు కొరకే కదా. అవును, మందిరానికి రావటం ద్వారా, బైబిల్ చదవటం ద్వారా, దైవజనులు చెబుతున్నటువంటి ఆ యొక్క మాటలను తీసుకున్నట ద్వారా మనకే మేలుకరం, వాళ్ళకేమీ ప్రయోజనం లేదండి. మన కోసం వాళ్ళు కన్నీరు కారుస్తారు. మన ఎదుట కనపడకపోవచ్చు, నన్ను సరిగ్గా గుర్తించట్లేదు, నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటారు, నన్ను లెక్క చేయట్లేదు, నన్ను నా మీద దృష్టి పెట్టట్లేదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. సంఘ కాపరి ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్క బిడ్డని కూడా గమనిస్తారు. అది నేను గుర్తించకుండా నేను మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయాను. నేను ఎప్పుడైతే మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయానో, ఎప్పుడైతే సహవాసాన్ని నేను కోల్పోయానో,
అప్పుడే నా జీవితంలో చీకటి అలుముకుంది. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యవనస్తులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఉండండి, ఇక్కడే ఉండి తెలుసుకోండి, అంతేగాని మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. మరి తర్వాత నేను మందిరంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మరి అలాంటి పరిస్థితిలో నేను అంటే అందరూ కూడా నన్ను చీకొడుతున్నప్పుడు నాలో ఒక ఆలోచన ఏర్పడింది. ఎందుకంటే సూసైడ్ చేసుకోవటం నేరం, చనిపోవటం ఇది చాలా, చనిపోతే నరకానికి వెళ్తారు. ఎందుకంటే నేను చేసిన తప్పులు కంటే నాకు బైబిల్ చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నాను కదా, మరి తన ప్రాణాన్ని అంటే మన ప్రాణాన్ని దయచేసిన దేవునికి అప్పచెప్పాలి. ఆ విషయం మాత్రం నాకు బాగా తెలుసు. ఎలాగైనా కానీ నేను చనిపోవాలి, నాకేదైనా జరిగి నేను చనిపోతే బాగుండని నా చావు కొరకు నేను ఎదురు చూస్తూ బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయి. తర్వాత నేను నర్సింగ్ చేశాను. నర్సింగ్ చేసిన తర్వాత రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే నేను చేసిన తప్పే నాకు గుర్తొస్తూ ఉంది. పరులు గేలి చేసి మాట్లాడడం, ఫంక్షన్స్కి కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే నా తోటి వారందరూ కూడా మంచి చదువులు చదువుకుంటూ ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు. నేనైతే సర్వం కోల్పోయి నా యవ్వన ప్రాయంలోని సమస్తమును కోల్పోయి నేను ఆ రీతిగా జీవించడం నాకు చాలా అవమానకరంగా ఉంది. ఫంక్షన్స్కి వెళ్ళేదాన్ని కాదు. నేను నర్సింగ్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు నేను స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తెలుసు కదా, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చుకునేదాన్ని. నిద్ర పట్టక అవి వేసుకొని పడుకునేదాన్ని. అవి వేసుకొని పడుకున్నప్పుడు నాకు అవి వేసుకొని పడుకున్నప్పుడు వాటితో నాకు రియాక్షన్ వచ్చేసింది. ఎలాంటి రియాక్షన్ అంటారా, మత్తు, నుంచోబెడితే కళ్ళు తిరిగిపోయాయి. దగ్గర దాదాపుగా ఒక 6 నెలలు పైనే అవి కంటిన్యూగా వాడుతూ ఉండటాన్ని బట్టి నన్ను నుంచోబెడితే కళ్ళు తిరిగిపోయాయి. చాలా డిప్రెషన్లోకి నేను వెళ్ళిపోయాను. మా అన్నయ్య చనిపోవడం, మరి లోకులందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇవన్నీ కూడా నన్ను బాధించడం వల్ల నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను రాత్రులు పడుకున్నప్పుడు నిద్రలో నా ప్రాణం పోతే బాగుండు అనిపించింది. ఎన్నో సందర్భాలలో నేను దేవుడిని అడిగాను, ప్రభువా నా ప్రాణాన్ని నేను తీసుకోలేను, ఎందుకంటే సూసైడ్ చేసుకోవడం అది చాలా తప్పు, కాబట్టి నన్ను తీసుకో, నా అంతటి నేను చావను, నన్ను తీసుకో అని నేను ఎన్నోసార్లు నేను అడిగాను. కానీ దేవుడు నన్ను తీసుకోలేదండి. నేను ఎంత తప్పు చేసినా కానీ ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నేను ఆయన ప్రేమను కాదని వేరొక ప్రేమను కోరి నేను వెళ్ళిపోయినా కానీ, ఆయన చెయ్యి వదిలిపెట్టేసినా కానీ ఆయన నా చెయ్యి విడిచిపెట్టలేదు. ఈ లోకాన్ని స్నేహించి మనం వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన మాత్రం దెబ్బ కొట్టైనా కానీ ఆయన తన వైపుకు త్రిప్పుకుంటాడు. నన్ను కూడా ఆయన ఒక దెబ్బ కొట్టి నన్ను తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ దెబ్బ ఏంటంటారా, ఇదే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, నా చావు కొరకు నేను ఎదురు చూడడం, మా అమ్మగారు నన్ను చూసి ఏడవటం, ఏం జరిగిపోయిందని, ఎందుకు నువ్వు ఇలాగ ఏడుస్తున్నావు, ఎందుకు ఇలా అయిపోతున్నావు అని మా అమ్మగారు ఎన్నోసార్లు అన్నారు. ఉంటున్నావు కదా, అలా ఉండొచ్చు కదా అని. కానీ నా ఫ్రెండ్స్, నా స్నేహితులందరూ కూడా గొప్ప చదువులు చదువుకుంటున్నారు, మంచి స్థితిలో ఉన్నారు. మరి నాతో పాటు సండే స్కూల్ ఏజ్ నుంచి ఉన్న వారందరూ కూడా గొప్ప స్థానాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. నేను మాత్రం ఇలాగే ఉన్నానని చాలా డిప్రెషన్లోకి నేను వెళ్ళిపోయాను. యవ్వన జీవితాన్ని నేను కోల్పోతున్నాను అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. తర్వాత నేను సోషల్ మీడియా స్టార్ మేకర్ అని ఒకటి ఉంటుంది, ఆ సోషల్ మీడియాలో పెట్టుకొని వాక్యం వింటున్నాను. వాక్యం వింటున్నప్పుడు శ్రీకాకుళం నుంచి అంటే రేడియో లాగా ఉంటుంది అనమాట ఆ యాప్. శ్రీకాకుళం నుంచి ఒక దైవజనులు పాస్టర్ తిమోతి గారని వాక్యం చెప్తున్నారు.
ఆ పాస్టర్ గారు సాయంత్రం 7:30 గంటలకు వాక్యం వస్తుంది. వాక్యం చెప్తున్నప్పుడు నేను ఊరికే జస్ట్ అలా ఆన్ చేసుకొని, ఎందుకంటే నాకు పాటలు అంటే బాగా ఇష్టం కదా, రోజు పాటలు బాగా వింటాను, ఇంట్లో పాడుకుంటూ ఉంటాను. నేను పాటలు విందామని అలాగా అది పెడుతూ ఉన్నప్పుడు సడన్గా వాక్యం వినపడింది నాకు. ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు పాస్టర్ గారు దావీదు గురించి చెప్తూ ఉన్నారు. దావీదు జీవితంలో ఒక తప్పు జరిగింది. ఆ తప్పును బట్టి తన జీవితం ఆగిపోలేదు. ఆ తప్పును బట్టి తన జీవితం ఆగిపోయి ఉంటే తను మహారాజా అయ్యేవాడా? మరి నీ జీవితంలో ఒక తప్పు జరిగింది, ఆ తప్పును బట్టి నువ్వు అక్కడే ఆగిపోతే దేవుని నామమునకు మహిమ ఎలాగొస్తుంది అని ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నన్ను కదిలించినప్పుడు నేను వెంటనే ఆ పాస్టర్ గారికి మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టిన తర్వాత, అన్నా నా జీవితంలో కూడా ఒక తప్పు నేను చేశాను, మంచి యవన ప్రాయంలో నేను దారి తప్పాను, కానీ మా అమ్మగారు నన్ను పరిచర్యకి సమర్పించారు, అయినా కానీ నేను తప్పులు చేశాను కదా, దేవుడు నన్ను మళ్ళీ స్వీకరిస్తాడంటారా అని అన్నని అడిగినప్పుడు అన్న ప్రార్థన చేసి, అది నేను చెప్పటం కాదు, ఈ వాక్యం చెప్పినప్పుడు దేవుని మాటలు నీ హృదయాన్ని తాకిని అని నువ్వు అన్నావు కదా, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేయి చెల్లి, దేవుడు నీతో మాట్లాడతాడు అని అన్నారు. నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసుకున్న తర్వాత 2020లో నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ వారం ఆదివారం నేను చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారు ప్రేయర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో, అంటే మార్నింగ్ సర్వీస్ జరుగుతుంది, ఈవినింగ్ బ్రాంచ్ చర్చ్లో జరుగుతుంది. మార్నింగ్ సర్వీస్ అయిన తర్వాత ఈవినింగ్ బ్రాంచ్ చర్చ్లో నేను ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆ రోజు సాయంత్రం మా పాస్టర్ గారు ప్రేయర్ అయిపోయిన తర్వాత నన్ను పిలిచి, దీపిక నీకు ఒక మాట చెప్పాలన్నారు. ఏంటయ్య గారు అని అంటే, దేవుడు నిన్ను పరిచర్యకి రమ్మంటున్నాడమ్మా అని అన్నారు. నేను అన్నాను, అన్నా నేను చాలా నిరుపయోగంగా అయిపోయాను కదా, దేవుడు నన్ను పరిచర్యకి రమ్మంటాం ఏంటి అని నేను అన్నప్పుడు అన్నారు, లేదమ్మా దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, నిన్ను పరిచర్యకి పంపించమని దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్పారు. చెప్పినప్పుడు తర్వాత నేను ఇంటికి వచ్చి ఒక అన్న వాక్యం చెప్తుంటే కదిలించబడ్డానని, స్టార్ మేకర్ యాప్లో ఒక అన్న వాక్యం చెప్తుంటే కదిలించబడ్డానని చెప్పాను కదా, ఆ అన్నకి నేను ఫోన్ చేసినప్పుడు, అన్న మా పాస్టర్ గారు కూడా ఇలాగే అంటున్నారు అని అంటే, అవునమ్మా నాకు దర్శనం వచ్చింది, నువ్వు ఒక పొలంలో పరిగెడుతున్నావు, రూతులాగా పరిగెడుతున్నావు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఆటోలో ఇంటికి వస్తుంటే ఒక పాట నా హృదయంలో మెదులుతుంది. ఏం పాట తెలుసా? నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను మరచిపోవెందుకో. ఈ పాట అలా నా మదిలో మెదులుతూనే ఉంది. ఈ పాట ఎవరు రాశారో కానీ వారికి నా నిండు వందనాలు. ఈ పాట నా హృదయంలో మెదులుతూనే ఉంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారు మా పాప నిద్రపోతున్నారు. నైట్ 10:30 దాటింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను సైలెంట్గా ఫ్రెష్ అయ్యి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత నేను పక్క తిరిగి పడుకున్నప్పుడు నా దిండి సగం తడిచిపోయింది.
మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇది సత్యం. నేను అంత కన్నీరు నాకు వచ్చింది. నేను పడుకున్న దిండి సగం తడిచిపోయింది. పొద్దున్నే లేచిన తర్వాత మా అమ్మగారు అడిగితే వాటర్ పడినాయి అని చెప్పాను. నా దిండి సగం అంత కన్నీరు నేను కార్చాను. లెగిచి నేను మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా, నేను ఇన్ని తప్పులు చేసినా ఇంకా నా పైన ప్రేమ చూపిస్తూ నన్ను కోరుకుంటున్నావయ్యా. మలినమైపోయిన నా జీవితాన్ని, ఎన్నో తప్పులు చేసిన నా జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావా ప్రభువా అని నేను దేవుని క్షమాపణ అడిగాను. ప్రభువా, నన్ను క్షమించు. ఒకవేళ నేను నీ పరిచర్య చేయటం నీ చిత్తమైతే నేను నీకు తల ఉంచుతాను. నువ్వు నన్ను అభిషేకించి, నన్ను క్షమించి, నా పాపాలు క్షమించి నన్ను వాడుకో ప్రభువా అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు మరి వెంటనే దేవుడు నన్ను దర్శించాడు. మరి నాకు ఒక దర్శనాన్ని వెంటనే మరి దేవుడు నాకు ఆ డేట్ కూడా నేను మర్చిపోలేదండి. ఆ డేట్ 2020 సంవత్సరం 11వ నెల 29వ తారీఖు. ఆ రోజు నేను నైట్ మోకరించి, ఎప్పుడైతే మా పాస్టర్ గారు ఈ మాట చెప్పారో వెంటనే నేను ఇంటికి వచ్చిన తర్వాత మోకరించి, ప్రభువా ఇక నుంచి నీ మాట వింటాను, నువ్వు చెప్పిన ప్రకారమే నేను జీవిస్తాను ప్రభువా అని నేను సమర్పించుకున్నప్పుడు దర్శనంలో ఒక తల్లిగారు, ఒక వృద్ధురాలు తెల్ల వస్త్రాలు ధరించుకొని నా దగ్గరికి వచ్చి ఒక పాత్ర తీసుకొని వచ్చింది. ఆ వృద్ధురాలి పక్కన ఒక యవ్వనస్తుడు ఒక పాత్ర వెండి పాత్ర పట్టుకొని వాళ్ళిద్దరూ కూడా వచ్చి నా పక్కన నుంచున్నప్పుడు నేను ఆమెకి నా సమస్య చెప్దామని, అమ్మా నా సమస్య ఏంటమ్మా అని, నా సమస్య ఏంటంటే అని నేను అన్నప్పుడు ఆమె ఒకే మాట అన్నారు, ఆగు, నీకు కావలసింది అభిషేకం అని చెప్పి ఆ పాత్రలో 2 దోసెలు పట్టుకొని నా తల మీద ఆ పాలు తీసి నా తల మీద పోసిందండి. హల్లెలూయా. ఎప్పుడైతే నా తల మీద పోసిందో అప్పుడే నేను అభిషేకం చేత నింపబడిన తరువాత దేవుడు నాతో తన స్వరాన్ని వినిపించి నాతో మాట్లాడారు. యెషయా గ్రంథం 41 చదివించడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, కీర్తనల గ్రంథం 86వ కీర్తన 16వ వచనాలు, ఇట్లాగా అనేక వాక్యాల ద్వారా దేవుడు నన్ను మాట్లాడాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీకు ముందుగా వెళుతూ నేను నడిపిస్తాను, ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో అక్కడే నిన్ను పైకి లేపుతాను అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు రాత్రే నేను దేవునికి సమర్పించుకున్నాను. ప్రభువా, ఇక మీదట నాగటి మీద చెయ్యి వేసి నేను వెనుతిరిగి చూడను ప్రభువా అని దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత మరి గత సంవత్సరం నేను బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మరి ఆగస్టులో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూలైలో జాయిన్ అయిన తర్వాత ఆగస్ట్ 23 నాకు యాక్సిడెంట్ అయింది. భయంకరమైన యాక్సిడెంట్. విజయవాడ BRTS రోడ్లో మరి నేను బండి మీద స్కూటీ మీద వెళుతూ ఉన్నప్పుడు వెనకాల నుంచి వచ్చి ఒక కారు నన్ను గుద్దినప్పుడు ఎగిరి 3 పల్టీలు కొట్టుకుంటా నేను పడిపోయానండి. పడిపోయినప్పుడు నా ఎడమ కాలు మినిస్కల్ టేర్ అయినప్పుడు అసలైతే నేను చనిపోయాను అనుకున్నారు. దుష్టుడు ఎంతగా నన్ను శోధించాడంటే, నిజంగా దుష్టుడు బయట ఉన్న వారిని ఎవరిని కూడా గలిబిలి చేయడు, శోధించడు. ఎవరైతే దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారో వాడి మీదే వాడి టార్గెట్ అంతా కూడా. నేను కూడా బైబిల్ ట్రైనింగ్ జాయిన్ అయిన 1 నెలలోనే మరి భయంకరమైన యాక్సిడెంట్ నాకు జరగడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో చనిపోవలసింది, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. ఆపరేషన్ లేకుండా, అసలైతే 2.5 లక్షలు కట్టాలి, ఆపరేషన్ చేస్తామని చెప్పారు. తర్వాత 1 నెల ఆగి 1 నెల వెయిట్ చేద్దాం, చిన్న వయసే కాబట్టి సెట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారు. ఆ నెల రోజుల్లో దేవుడు నాతో మాట్లాడాడు, ఆపరేషన్ లేకుండానే నిన్ను నడిపిస్తాను, ఆపరేషన్ లేకుండానే నిన్ను
లేపి నిలబెడతాను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నాకు వాగ్దానం చేసిన రీతిగానే ఆపరేషన్ లేకుండానే ఆ గాయం మానిపోవడానికి, అది చక్కగా అతుక్కోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రియ స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో యవ్వన జీవితంలో ఉన్నటువంటి నీవు నన్ను చూసి నేర్చుకో. నన్ను చూసి కాదు, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? యవ్వన జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. యవ్వన జీవితంలో నువ్వు దారి తప్పిపోతే, నువ్వు బాగుపడాలన్నా, నీ జీవితం బాగుండాలన్నా, చెడిపోవాలన్నా కానీ టీనేజ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి నేను ఒక్క చిన్న మాట చెప్తున్నాను, దయచేసి క్షమించండి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి నేను ఒక్క చిన్న మాట చెప్తున్నాను. నేటి దినాల్లో యవ్వనస్తులను పాపంలో పడేసేది ఏంటో తెలుసా? వారి చేతులకు మీరు ఇస్తున్నారు సెల్ ఫోన్స్. నిజమే, సెల్ ఫోన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు చదువులకి నోట్సులు పెడుతూ ఉన్నారు, దాని ద్వారానే చాలా జరుగుతూ ఉంది కాబట్టి ఇవ్వండి, తప్పులేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే పాస్వర్డ్స్ పెట్టుకుంటారో, ఎప్పుడైతే వాళ్ళు పాస్వర్డ్స్ పెట్టుకుంటారో అప్పుడు మీరు గమనించండి, అవి తెలుసుకోండి. తప్పకుండా వాళ్ళ మొబైల్స్ చెక్ చేయండి. ఇదేంటక్క వచ్చి మమ్మల్ని ఎలా ఇరికిస్తున్నావు అని మీరు అనుకుంటున్నారా? లేదు లేదు, మీ క్షేమము కోరే నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. ఎవరైనా పిల్లలు కొంచెం టెంపర్గా లేదంటే ఆందోళనగా ఉన్నట్లయితే కనుక తప్పకుండా కన్న తల్లులుగా, కన్న తండ్రులుగా వారి మీద చేతులు వేసి ప్రార్థన చేయండి. వాళ్ళు ఏదైనా తప్పు దారిలో వెళుతూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వాళ్ళ చేతులు, ఎందుకంటే చేతులు వేసి తల్లిదండ్రులు ప్రార్థన చేయొచ్చు. అలాంటి అధికారం, అలాంటి హక్కు దేవుడు మీకు ఇచ్చాడు. మీ బిడ్డలు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ తలల మీద చేతులు వేసి ప్రార్థన చేయండి. ప్రభువా, ఎటువంటి దుష్టుడి పన్నాగమునకు నా బిడ్డలు చిక్కుకోకుండా నా బిడ్డల్ని కాపాడండి అయ్యా అని ప్రార్థన చేయండి. ఎందుకంటే సమాజానికి, మన యవ్వన బిడ్డలు సమాజానికి, సంఘానికి, కుటుంబానికి మేలుకరంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. ఈ రోజుల్లో చూస్తే కనుక ఎంతోమంది యవ్వన బిడ్డలు చాలా టీనేజెస్లోనే భయంకరమైనటువంటి చెడు అలవాట్లకు బానిసలైపోయి, ప్రాముఖ్యంగా ప్రేమలకు లోనైపోయి వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. శ్రేష్టమైనటువంటి యవ్వన బలాన్ని, మరి సంసోను కూడా తన యవ్వన బలాన్ని తీసుకెళ్ళి దుర్వినియోగం చేశాడు. కాబట్టి ప్రియ యవ్వన బిడ్డలారా, మీ యవ్వన జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దు. ప్రభు కొరకు మీరు పాటుపడండి. మీ సంఘానికి క్షేమకరంగా మీరు ఉండాలి. సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా మీరు తయారవ్వాలి. మీ కుటుంబానికి మంచి ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా మీరు తయారవ్వాలి. అలాంటి శ్రేష్టమైనటువంటి జీవితాలు మీరు జీవించాలని ఈ రాత్రికాల సమయంలో ఒక తోటి సహోదరిగా, ఒక అక్కగా మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొని, నాకంటే మరొక అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, కానీ మరొకరికి ఇలాంటి అవకాశాన్ని ఇవ్వకపోవచ్చు. ప్రియ స్నేహితులారా, నా మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రియ యవనస్తులారా, ఎక్కువగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. స్నేహితులు ఉండాలి కాదంటలేదు, స్నేహితులు ఉండాలి. కానీ ఎలాంటి స్నేహితులు నీకున్నారు? నిన్ను చెడగొట్టే స్నేహితులైతే నువ్వు విడిచిపెట్టేయి. సందేహం అక్కర్లేదు, భయం అక్కర్లేదు. నిజమైన స్నేహితుడు విడవక నిన్ను ప్రేమిస్తాడు. అది యేసుక్రీస్తు మాత్రమే, సంఘము మాత్రమే, దైవజనులు మాత్రమే, ఆత్మీయులు మాత్రమే, ఆత్మీయంగా నడుచుకునే బిడ్డలు మాత్రమే, వారు మాత్రమే నీకు మంచి స్నేహితులుగా, మంచి గైడెన్స్ ఇచ్చేటటువంటి బిడ్డలుగా ఉండగలరు. మరి అలాంటి శ్రేష్టమైనటువంటి యవ్వన జీవితంలో మీరందరూ కూడా గొప్ప వెలుగుతో నింపబడి ఈ లోకంలో జీవించాలని నేను ఆశపడుతూ నా మాటలు ముగిస్తూ, నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. నాకు ఒక కుమార్తె, మరి నా కుమార్తె పేరు తేజస్విని. తను BA LLB సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ చదువుతుంది.
తన కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా ప్రభు పరిచర్యలో వాడబడినట్లుగా నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను.